హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ దేశంలో లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి మార్చ్ 15 నుంచి మార్చ్ 25 వరకు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే మనకి రాను రోజుల్లో అకాల వర్షాల గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నట్టు బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనకి మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి వడగాళ్ళు కూడా వీచే అవకాశం అయితే మనకి మార్చి 15 నుంచి 19 మధ్య నమోదయ్యే అవకాశం అయితే కొన్ని భాగాల్లో ఉంటుంది. అలాగే మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొన్ని భాగాల్లో, 38 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాను. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి రాను రోజుల్లో అకాల వర్షాలు అనేవి మార్చి 3వ వారంలో నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వాతావరణంలో మార్పులు అనేది మెల్లమెల్లగా జరుగుతుంది. కాబట్టి మనకి మార్చి 19 నుంచి వాతావరణంలో మార్పు అనేది మెల్లమెల్లగా మారే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. కాబట్టి మనకి మార్చి 20 నుంచి 25వ తారీఖుల మధ్యలో మనకి అకాల వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర, తెలంగాణ, రాయలసీమ వ్యాప్తంగా మనకి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చి 20 నుంచి 25 తారీఖుల మధ్యన మనకి అకాల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది. ఒక్కసారిగా వాతావరణం మరి మధ్యాహ్నం 2 లేదా 3 గంటల సమయంలో మనకి వాతావరణంలో మార్పు అనేది 100% కనిపిస్తుంది. కాబట్టి మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పల్నాడు అలాగే కోనసీమ ఈ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలని ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ వడగండ్ల వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నిగ్రబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మలుగు ఈ జిల్లాలో కూడా మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం రానున్న రోజుల్లో మధ్యాహ్నం సమయంలో నమోదవుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి వర్షాలు అనేవి వడగండ్ల వర్షాలు, తేలికపాటి వర్షాలు నమోదయ్యే వస్తే 100% కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. ప్రకాశం జిల్లా పామూరు, దర్శి, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ జిల్లా వంటి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత వాతావరణంలో మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం 100% కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ముందుగా రైతులు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. ఏ విధంగా వాతావరణంలో మార్పు లేనట్టు మనం అనుకుంటాం. కాబట్టి ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో వాతావరణం అనేది మారుతుంది. రైతులకు ముందుగా నేను తెలుపుతున్నాను. కాబట్టి రైతులు తమ పండించిన పంటను జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో మనకి అకాల వర్షాల ముప్పు అనేది సంభవించే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి మనకి రానున్న రోజుల్లో అకాల వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. కాబట్టి మనకి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.